తర్వాత ఎప్పుడైనా కలిసిరా బాబు గారిని శోభన్ బాబు గారిని? కలుస్తాను ఫంక్షన్లో వాటిలో వీటిలో కలుస్తూ ఉంటాయి కదా. ఇంతప్పుడు ఎలా ఉన్నావు, నువ్వు మంచి డైరెక్టర్ అవుతావు అనేవాడు. ఓకే. ఒకసారి ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి కాఫీ తాగుతావా అని అన్నాడు. తాగుతానండి అన్న. కాఫీ వచ్చింది. వస్తే నేను తాగుతున్నా. అది భయంకరంగా చేదుగా ఉంది. చేదుగా ఉంటే నేనేమో తాగుతూ తీయగా ఉంటేటప్పుడు మన ఎక్స్ప్రెషన్ ఎట్టా పెడతాం అట్టా పెడతాను నేను. అద్భుతం అన్నట్టు. ఏంటి చేదుగా లేదు అని అన్నాడు. అవునండి చేదుగా ఉందండి. మరి చెప్పవే అని అన్నాడు. లేదంటే మీరు ఇంటికి అభిమానంగా కాఫీ ఇస్తే చేదుగా ఉందంటే బాగుండదు కదా అని అంటే, అది కషాయం, అది మేము తాగుతాం, అది చాలా ఆరోగ్యం, మేము ఎప్పుడు అదే తాగుతాం అంటూ చెప్పాడు. ఓకే. సో లవబుల్ హీరో అండి. ఓకే. చాలా డిసిప్లిన్డ్, ఒకళ్ళ విషయంలో జోక్యం చేసుకోడు, డబ్బుల దగ్గర కరెక్ట్గా ఉంటాడు. ఓకే. అలా డబ్బుల దగ్గర అంత కరెక్ట్గా ఉండబట్టి ఆయన అంత సంపాదించాడు, అందరికీ మార్గదర్శకుడు అయ్యాడు. సినిమా వాళ్ళకి మురళీమోహన్ కానీ, శరత్ బాబుకి కానీ, చంద్రమోహన్కి కానీ, చిరంజీవి గారికి కానీ, వీళ్ళందరికీ డబ్బు ఎలా దాచుకోవాలో, ఎలా మల్టిప్లై చేసుకోవాలో అని ఆదర్శం కదండి శోభన్ బాబు గారు. ఓకే. ఈ రోజున అందరూ బాగా సంపాదించుకొని ఆయన పేరే చెప్పుకుంటున్నారు. అవును. సో సచ్ ఏ వండర్ఫుల్ వ్యక్తిగా, మంచివాడు, ఆర్టిస్ట్గా అందగాడు. ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు సెట్లకి, ఆయన శోభన్ బాబు గారికి ఫ్యాన్స్ ఎక్కువ కదా. ఫ్యాన్స్ వచ్చేవాళ్ళు. ఆ ఫ్యాన్స్తో కూడా బయటకు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళు పంపించేసి సెట్కి వచ్చేవాడు. ఓకే. మళ్ళీ లోపలికి వచ్చి మేము షూటింగ్ చూస్తామని డిస్టర్బెన్స్ అదేది లోపలికి రాయించేవాడు కదా, బయట కలిసేవాడు. పక్కవాడికి ఇబ్బంది కలిగించాడండి. అది గొప్ప సంస్కారం కదా. ఒకటి రెండు చెప్పండి తమాషాలు. కైక దశరథుని పిలిచి రాముడిని అడవికి పంపించమంటది. నాకు వరాలు ఇచ్చావు కదా, ఆ వరం ఇప్పుడు కోరుతున్నాను, పంపించమని పెద్ద ప్యాసేజ్ డైలాగ్. 12:30 అయిందండి. అద్భుతంగా చెప్పింది డైలాగు. ఫస్ట్ టేక్ పెద్ద డైలాగ్. బాపు గారు బాగుంది అని అన్నారు. సేఫ్టీకి మరొక టేక్ చేద్దామమ్మా అన్నాడు బాపు గారు. ముడపూడి వెంకటరమణ గారు అన్నారు మరొక టేక్ తీసుకుందాం సేఫ్టీకి అని. టేక్ 2 తీసుకున్నాం. ఫస్ట్ టేక్ కన్నా సెకండ్ టేక్ బాగుంది, ఇంకా బాగా వచ్చింది. లేదండి నా తృప్తి కోసం నాకు ఒక షాట్ నేను ఒక టేక్ చేస్తానంది. మళ్ళీ ఆర్టిస్ట్ జమున తీసాం. ఆవిడకి నచ్చల, మరొక టేక్ తీద్దాం ఉంది, తీసాము. అలాగా 12:30 స్టార్ట్ చేస్తే 1:30 దాటిపోయి 2 అయిపోయింది. 13 టేకులు అయ్యాయండి. 13 టేకులు అయిన తర్వాత రెండో టేకే ఓకే చేయండి అంది ఆవిడ. మళ్ళీ తను చేసిన తనకే నచ్చదు అప్పుడు. అంటే అంత తృప్తిగా రాలే. ఫస్ట్ టేక్ బాగుంది, సేఫ్టీ కోసం సెకండ్ టేక్ చేసాము, ఎక్సలెంట్, దానికన్నా బెటర్గా ఉంది. అంత డైలాగు, అంత మూమెంటు. గుమ్మడి గారు దశరథుడు అటు ఇటు తిరుగుతుంటే ఈవిడ అటు ఇటు డైరెక్ట్ తీసి చెప్పడం, కెమెరా మిచ్చల్ కెమెరా. గుమ్మడి గారు విసుక్కోలేదా? విసుక్కుంటే అక్కడ జమనం, ఇక్కడ ముడపూడి వెంకటరమణ, అక్కడ శోభన్ బాబు, చంద్రకళ, ఎస్వి రంగారావు అందరు కూర్చొని ఉన్నారు. ఓకే. సో ఎన్ని అనుభవాలు, ఎన్ని గమ్మత్తులు, ఎన్ని. అసలు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు రాసిన శబరి పాట అయితే అత్యద్భుతం. ఓకే. నాకు కాస్త పాటలు పిచ్చాను కాబట్టి సంపూర్ణ రామాయణ పాటలన్నీ బైహార్ట్ వచ్చేసాయి నాకు. అన్ని పాటలు బైహార్ట్ వచ్చేసాయి, పద్యాలు కూడా బైహార్ట్ వచ్చేసాయి. మీరు ఆర్టిస్టుల ముందు పాడేసేవాళ్ళ? షూటింగ్ నుంచి రాగానే స్నానం చేసి ఫ్రెష్గా కూర్చుని పాటలు పాడుకోవటం. తెల్లవారుజాము 4 గంటలకి లేచి పద్యాలు పాడుతూ ఉండేవాడు. మా పక్కనే తాటాకుల గుడిసెలో బాపు గారు, రమణ గారు, ఈడెవడ 4 గంటలకి పాటలు పాడి మా గోల చేస్తున్నాడు అనేవాళ్ళు. సో ఇలా నాకు మా మ్యూజిక్ ఫ్యామిలీ లేదండి మాది కాస్త. సరే ఒక 4-5 రోజులు అయిన తర్వాత నా పాట వినిపించలే. బాపు గారు అన్నాడు, ఏమయ్యా ఆడు రోజు గోల పెట్టేవాడు, ఇవాళ ఆ పాట వినిపించట్లేదా అన్నాడంట. అని అంటే లేదు వాడికి జ్వరం వచ్చిందంట అందుకే పాడలేదు ఇవాళ అని అంటే
అయ్యో వాడి సంగతి చూడండి అంటే అప్పుడు లోకల్గా డాక్టర్ని పిలిపించి నాకు టాబ్లెట్స్ ఇప్పించి నువ్వు షూటింగ్కి రావద్దు రెస్ట్ తీసుకో అని చెప్తే లేదు సార్ పర్వాలేదు వస్తానండి. షూటింగ్కి వెళితే అందరూ ఉంటారు, చాలా చక్కగా ఒక మంచి షార్ట్స్ తీస్తావు, మంచి డైలాగులు వింటావు, మంచి పాటలు వింటావు. రూమ్లో కూర్చొని ఏం చేస్తాం? 3 సినిమాల ఎక్స్పీరియన్స్ శోభన్ బాబు గారితో. 3 సినిమాలు ఎక్స్పీరియన్స్ వరుసగా. అంత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాబట్టే, మరి అంత అందగాడు కాబట్టే మరి జయలలిత గారు ఫిదా అయిపోయారు. అది నిజమేనండి అన్నీ. ఓకే, మీకు జయలలిత గారితో ఏమైనా పరిచయం ఉందా? అంటే జయలలిత గారు కాదు కానీ లత గారితో ఒక సినిమా చేసాం. ఇప్పుడు ఎంజీఆర్ గారు ఒక హీరోని సెలెక్ట్ చేసుకొని ఆ హీరోయిన్తోనే సినిమాలు చేసేవాడు ఆయన. అలాగా జయలలిత, లత, మంజుల, కొన్నాళ్ళు చంద్రకళ, 4 హీరోలు ఆయన కాంట్రాక్ట్లో ఉండేవాళ్ళు. హీరోయిన్స్ బయట ఎక్కడ యాక్ట్ చేయకుండా ఉండాలి. తర్వాత జయలలిత అయితే మరి చాలా దగ్గరగా ఆయనతో ఓకే ఉన్నది. ఓకే ఓకే. సో జయలలిత యాక్ట్ చేసినటువంటి సినిమా లెనిన్ బాబు అని, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు అబ్బాయి, తమ్మారెడ్డి భరద్వాజ్ గారి సోదరుడు లెనిన్ బాబు అని, ఆయన శోభన్ బాబుతో ఒక సినిమా డైరెక్ట్ చేశాడు. అందులో జయలలిత హీరోయిన్. ఆ సినిమాకి పనిచేసినటువంటి ప్రేమ్ కుమార్ అనేటటువంటి వ్యక్తి మేము మా రూమ్మేట్స్ అన్నమాట, కలిసేవాళ్ళు. ఓకే, ఆ విధంగా విషయాలు తెలుస్తుంటాయి. ఆ విధంగా విషయాలు తెలుసు. ఓకే ఓకే.